హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అల్లగడ్డ మీద ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ సండే వీడియో. లాస్ట్ సండే వచ్చేసి ఒక క్రాఫ్ట్ వీడియో పెట్టాను కదా, మళ్ళీ ఈ సండే కూడా క్రాఫ్ట్ వీడియోనే పెడితే ఏమవుతుందని ఆర్ట్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. మా అత్త అయితే వాళ్ళ స్కూల్లో డ్రాయింగ్ వేస్తుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. చాలామందికి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ ఫేవరెట్ ఫెస్టివల్ అంటే వినాయక చవితి అని చెప్తారు. ఫస్ట్ నేను కూడా అదే చెప్తాను. అందుకని ఈ వినాయక చవితికి మీకు స్పెషల్గా డ్రాయింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట. మా అత్త అయితే వేసి పంపించింది నాకు. చూడండి, స్టెప్ బై స్టెప్ అయితే బాగా నీట్గా చూపించింది అనమాట. నా కోసం అయితే వీడియో తీసి పెట్టింది. నేను యూట్యూబ్లో పెట్టుకుంటానండి నా కోసం. మళ్ళీ తను వేయడంతో పాటు వాళ్ళ స్టూడెంట్తో కూడా వేయించింది. చూడండి, ఎంత చిన్నపిల్ల అయినా ఎంత బాగా వేస్తుందో. అంతా మా అత్త టీచింగ్ అట్లాంటిది. ఇంతకీ మీ వీధిలో వినాయకుడిని ఎన్ని రోజులు కూర్చోబెడతారో చెప్పండి మాకి. మా ఆలగడ్డలు అయితే చాలా వరకు 5 days అనమాట. కొన్ని చోట్ల 3 days ఉంటాయి, 5, 9 అలా ఉంటాయి అన్నమాట. స్టెప్ బై స్టెప్ అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఈజీగా వేయగలుగుతారనమాట. మీలో చాలామందికి ఆలగడ్డ మీద అంటే వాళ్ళ మీనింగ్ తెలియకుండా. ఆలగడ్డ అంటే మా ఊరు పేరు. ఆలగడ్డ నంద్యాల డిస్టిక్లో ఉంది. మేధా అంటే నా పేరు. చాలామంది వచ్చేసి ఏమని కామెంట్ పెడుతున్నారు అంటే, మీ ఊరు ఎక్కడ, మీ ఊరు పేరు ఏంది, మీరు ఎక్కడుంటారు, ఏ ఊర్లో ఉంటారు అని అయితే పెడుతున్నారు అనమాట. నా ఛానల్ పేరే ఆలగడ్డ అని అంత క్లియర్గా ఉంది. అంటే సర్నేమ్ అనుకుంటారులేండి చాలామంది, అందుకనే చెప్తున్నాను. మా అత్త డ్రాయింగ్ కూడా చాలా బాగా చేస్తుంది అనమాట. ఇది పంపించింది. మళ్ళీ ఇంకొకటి నాకు అయితే పిక్ పంపించింది అనమాట. వినాయకుడు ఉయ్యాలుగుతూ ఉన్నాడు. అది కూడా చాలా బాగుందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. స్టెప్ బై స్టెప్ అయితే మీకు బాగా మంచిగా క్లియర్గా చూపిస్తామన్నమాట. ప్రతి సండే ఈవినింగ్ 7 లోపు ఖచ్చితంగా మీకైతే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఎట్లా తిరిగి పోస్ట్ చేస్తాను. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అన్నీ చేస్తానన్నమాట. వ్లాగ్స్ కానీ, మినీ వ్లాగ్స్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, ఆర్ట్, క్రాఫ్ట్స్, ఇలా ఏదైనా యాక్టివిటీస్, ఇంట్లో పూజ చేసుకున్న ఏదైనా సరే, చిన్న స్నాక్స్ ఐటమ్స్ కానీ అన్నీ పెడతాము. మీకైతే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో ఒక పిక్ యాడ్ చేసా చూడండి. ఇదిగోండి, ఇదేనమాట నేను చెప్పింది. ఇది చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా వినాయకుడు. మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ సండే.